సరే పడుతది సార్ పన్ నేను 7 వారాల నగలు కొనుక్కున్నాను అయిపోయింది. ఇంకా కొనాలి బంగారం. అప్పుడు ఏం చేయాలి అంటే బార్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు ఆ ఇంట్లో. పెట్టుకోవచ్చండి ఏముంది. ఆ! అంటే కొందరిని చూసినా నా ఫ్రెండ్స్‌ని. వాళ్ళు మంచిగా బార్లు కొని పెట్టేసుకుంటున్నారు ఇంట్లో. హ్మ్. సో అంటే దానికి ఎక్స్‌చేంజ్ అప్పుడు వాళ్ళకి ఈజీ గదండీ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. తర్వాత మళ్ళీ ఫ్యూచర్‌లో 10 ఇయర్స్ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళకొచ్చినప్పుడు అవును. ఎక్స్‌చేంజ్ చేసుకొని ఇచ్చేటప్పుడు 100% మీకు కదా! ప్యూరిటీ ఎంత ఉంటది బావుంటది. కాబట్టి అవును. అక్కడ ఈజీ దట్స్ అండి. వాట్ అదే అంట. యాహ్! ప్రాఫిట్ దేంట్లో ఎక్కువొస్తదనేది మోర్ ఆర్ లెస్ సేమే గదండీ. ఇప్పుడు మీకక్కడ వీళ్ళు తరుగు తీయరు గదా! తరుగు తీస్తారా? కాయిన్ మేకింగ్ చార్జెస్ కూడా ఏస్తారు గదండీ. ఏస్తారా మళ్ళీ? ఆ! కాయిన్ మేకింగ్ చార్జెస్ కూడా ఉంటాయి గదండీ. 5%, 6% కాయిన్ మేకింగ్ చార్జెస్ ఉంటాయి. అచ్చచ్చా! హ్మ్. కాపోతే తరుగు ఇవి చాలా ఎక్కువుంటది ఇంకొంచెం ఆ! వీటికంటే. ఆర్నమెంట్స్‌లో ఆ! ఖచ్చితంగా ఉంటది అట్లా. కదండీ. అంటే అట్లా. ఇప్పుడు అదే కదండీ. ఇప్పుడు మనం గోల్డ్ కొన్నప్పుడు మన యాక్చువల్ ప్రైస్ ఏంటండి? సపోజ్ 1,30,000లో కొన్నాము. 1,30,000 ప్లస్ మనకున్నటువంటి మేకింగ్ చార్జెస్. యెస్. అంటే అది ఒక 20% అనుకోండి. అవును. 1,30,000 ప్లస్ 26,000 అంటే మనకు ఒరిజినల్ కాస్ట్ ఎంత పడినట్టండి? 1,56,000 పడినట్టు. అవును. అంటే మనకి 1,56,000 పైన మనకొచ్చింది ఏదైతే ఉందో అది మనకు అది ప్రాఫిట్. మన ప్రాఫిట్. సో, ఇప్పుడు 50,000లో మీరు గోల్డ్ కొన్నారు అనుకోండి. 50,000కి మీకు 10,000 అనుకుంటే అవును. 60,000 మీది ఒరిజినల్ కాస్ట్ పడినట్టు. మనం కరెక్ట్. 50 లెక్కేసుకోకూడదు కదా! కరెక్ట్. 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 ఆ! అదే. ఇప్పుడు మళ్ళీ తరుగు వేరే గదా! మేకింగ్ అదే చార్జెస్‌తోని వాటెవర్ తరుగుంటది. మొత్తం కలిపి ఒక 20% అనుకోండి సార్. అవును. అనుకోండి. అవును. అవును. 50,000లో మీరెప్పుడో కొన్నారు 4 ఇయర్స్ బ్యాక్ అవును. అనుకోండి. 50 ప్లస్ 10 ఆర్నమెంట్స్ కొంటే 60,000 మన ఒరిజినల్ కాస్ట్. మనం 50 లెక్కేసుకోకూడదు కదా! మనమేమంటాం? నేను 50లో కొన్నా అంటాం. కానీ అవునవును. 50 కాదు కదా! ఒరిజినల్ దాని యాక్చువల్ కాస్ట్.